మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ప్రతి గురువారం ఉదయం 8 గంటలకు మనము సాయిలీలలోని కథలు వింటూ ఎంతో ఆనందం పొందుతూ ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు కూడా పొందుతూ ఉన్నాము. ఈరోజు కూడా మరొక అద్భుతమైన సాయి లీలతో మేము ముందుకు వచ్చేసాను. ఇంకా అందరం విని ఆ కథని ఎక్కువ మంది భగవద్బంధులకు షేర్ చేద్దాం. 1942వ సంవత్సరం వేసవి సెలవుల్లో ద్రౌపది భాయ్ వి శరబ్ ముంబైకి వచ్చి 1 నెల రోజులు విఎస్పి వద్ద ఉందామనుకుంది. ఇక్కడ విఎస్పి పూర్తి పేరు ఇవ్వలేదు. ఆమె ముంబైలో దిగగానే జ్వరంతో ఉంది. ఆ జ్వరం నెమ్మదిగా న్యూమోనియా క్రింద దారితీసింది. ఆ జ్వరం ఇంకా పెరుగుతూ 104 డిగ్రీలు అయింది. దానికి తోడు విపరీతమైన దగ్గు రావడం, రక్తంతో కూడిన కఫం పడడం ప్రారంభమైంది. డాక్టర్ వచ్చి చూశాడు. ఆమె వయస్సులో బాగా పెద్దదవడం, శరీరంలో బలహీనత, జ్వర తీవ్రత దృష్టిలో పెట్టుకుంటే వెంటనే హాస్పిటల్లో చేర్పించడం మంచిదన్నాడు. కానీ ఆమె పద్ధతి ప్రకారం చూస్తే హాస్పిటల్స్ అంటేనే భయపడుతోంది. నేను హాస్పిటల్లో చేరనని మొండికేసింది. డాక్టర్ కూడా బంధువులందరికీ ఆమె బ్రతికే ఛాన్సెస్ తక్కువని చెప్పేశాడు. కానీ ద్రౌపది అయితే హాస్పిటల్లో చనిపోయే కంటే ఇంట్లోనే చచ్చిపోతానని కూర్చుంది. ఈ పరిస్థితుల్లో విఎస్పి గారు బాబాను శరణవేడి ఇంట్లోనే ఉంటూ కావలసిన మందులు వాడుతున్నారు. ఒక శనివారం వచ్చింది. ఒకరోజు 10వ తారీఖు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాబా ప్రత్యక్షమయ్యారు. భుజానికి జోలి వేలాడుతోంది. కఫిని కట్టుకున్నారు. తలకి గుడ్డ చుట్టుకున్నారు. వారి ఇంటి ముందున్న కుళాయి దగ్గర చేతులు కాళ్ళు కడుక్కున్నారు. ద్రౌపది ఉండే గదిలోకి ప్రవేశించారు. ఆమె పడక దగ్గరగా నిలబడి భయం లేదు అన్నారు. ఇంకా ఆ ఇంట్లో ఆ ముసలి ఆడమనిషి ఆమెకున్న జబ్బు నుండి కోలుకునే ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చింది మళ్ళీ జబ్బు పడడానికా అని ప్రశ్నించారు. అక్కడున్న బంధువర్గమంతా మరపురాని ఈ వింత సంఘటనకు సాక్షులుగా నిలిచిపోయారు. బాబా మాటల్లోని దయాగుణాన్ని మంత్రముగ్ధులై అనుభవించారు. అప్పుడు బాబా ఆమె నోట్లో కొంత అమృతాన్ని పోశారు. ఇంట్లో వారితో కాస్త అన్నం కలిపి పట్టుకురమ్మన్నారు. దాన్ని ద్రౌపదికి ప్రేమతో తినిపించారు. ఆ తర్వాత కొన్ని సూచనలు ఇలా చేశారు. వచ్చే 4 రోజులు ఏ రకమైన ఆహారమైనా సరే తినిపించండి. ఈ పట్టణ పొలిమేరల్లో జారి మారీ మాతా దేవాలయం ఉంది. అక్కడికి వెళ్ళి తమలపాకు ఒక్క సమర్పించండి. దానితో పాటు బియ్యం కూడా తీసుకుని దేవతకు కుడి పక్కన పెట్టండి. ఇదంతా చేయడానికి ముందుగా స్నానం చేసి నన్ను తలుచుకోండి. ఇంటి నుండి బయలుదేరే ముందు నా చిత్రపటానికి సాష్టాంగ నమస్కారం చెయ్యండి. ఆ ముసలావిడి బాబా చెప్పిన సూచనలన్నీ పాటించింది. ఎంతో విశ్వాసంతో భక్తితో బాబా చెప్పినట్లే చేసింది. ఇంత జరిగాక ఆమె ఆరోగ్యం కుదిరిపడింది అని చెప్పడంలో సందేహం లేకుండా అయ్యింది. ఆమె బాబాకు హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేసింది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.